కూడా అక్కడ. ఓకే. వాడిచ్చే స్టేట్మెంట్ ఏంటి? బోండా వచ్చిన స్టేట్మెంటు, అన్నా క్యాంటీన్‌లో భోజనం తీసేసాడన్నటువంటి కసితో కొట్టాడు అని అంటాడు. హ్మ్. అన్నా క్యాంటీన్‌లు తీసేసింది ఎప్పుడు? 2019లో. ఆ 2019 నాటికి అన్నా క్యాంటీన్‌లో ఆ కుర్రోడి వయసు ఎంత ఉంటుంది? అక్కడ ఆ ప్రాంతంలో బోండా ఉమ అనేటువంటి వ్యక్తి బ్లేడ్ బ్యాచ్ని, డ్రగ్ బ్యాచ్ని, హ్మ్. సడ్డీ బ్యాచ్ని, వీళ్ళకి ఒక బ్యాచ్ ఉంది ఆ ఏరియాలో. ఆ వడ్ర కాలనీకి ప్రెసిడెంట్ దుర్గారావు. ఓకే. అతను టీడీపీ అనునాయుడు. అతను డైరెక్ట్ ఒప్పుకుంటున్నారు వాళ్ళు. అసలు నీ ప్రమేయం లేనప్పుడు నీవెందుకు ఎస్కేప్ అవ్వాల్సి వచ్చింది? రెండోది, రాత్రి ఎస్కేప్ అయిపోయి ఏబిఎన్ ఛానల్కి ఇంటర్వ్యూ ఎలా ఇచ్చుకొచ్చావు? లేదు, అసలు ఇంకా నిందితుడిని పూర్తి స్థాయిలో కోర్టులో ప్రవేశపెట్టలేదు, ప్రెస్ మీట్ పెట్టకముందే బోండాను ఉమా అనే కేసులు ఇరికిస్తున్నారు అన్నటువంటి మాట ముందు రోజు పెడన సభలో చంద్రబాబు నాయుడు. ప్రకటించారు. అదే రోజు ఉదయం 10 గంటలప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో తరిమి కొట్టండి, ఫ్యాన్ని లేకుండా చేయండి అనే స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు గారు. సో ఈ సినారే మొత్తం చూసినప్పుడు గతంలో తాడేపల్లిగూడెం సభలో నాకు దాష్టికులు కావాలి, యువ దాష్టికులు కావాలి అని రౌడీయిజాన్ని నేను పెంచి పోషిస్తాం అని మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. మీ మీద బలమైన కేసులు పడితే మేము మీకు మంచి పదవులు ఇస్తామని ప్రోత్సహించిన వ్యక్తి మన ఉత్తర కుమారుడు కాదా? పప్పు జగన్నాథం గారు. మీ పేరు కూడా ఉందంట రెడ్ బుక్ లో. అంటే రెడ్ బుక్ లో మీ పేరు కూడా. నా నామస్మరణ చేస్తున్నాడు, నన్ను దొరికితే చంపడానికి టీడీపీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి జాగ్రత్తగా ఉండండి, మీ పేరు కూడా గట్టిగా రాసుకుని బ్లాక్ లెటర్స్ తో పెట్టుకున్నా అంట. రెడ్ లెటర్ ఆ రక్తంతో రాసి పెట్టుకోమనండి. నాకు థ్రెట్ అయితే ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు థ్రెట్ ఉంది, అది డిసైడ్ అయిపోయినాం. నాకేం జరిగినా సరే నారా లోకేష్ గారి ఎర్ర బుక్కే బాధ్యత వహిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు సార్ మీరు టీడీపీ కాదు? లేదు, చంపుతామని దమ్మున్న మగవాడు తెలుగుదేశం పార్టీ నుండి చెప్పండి, రేపు సాయంత్రం నేను టీడీపీ ఆఫీసుకి వస్తా, చంపండి. అంత కోపం ఎందుకు సార్? టీడీపీ లోకేష్ అంటే అంత కోపం ఎందుకు? చంద్రబాబు అంటే అంత కోపం ఎందుకు? అంటే ఇక్కడ ఏ ముద్ర నాకు వైసీపీ ముద్ర వేశారు, పద్ధతి ప్రకారం శాస్త్రోక్తంగా ఈహా టీవీలో నేను జాతకాలు చెప్పుకునేవాడిని పొలిటికల్గా మార్చింది ఎవరండి? ఈహా టీవీనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల? అరే చంద్రబాబు నాయుడు గారు, మీరు బలాన్ తారీఖున జైల్లోకి వెళుతున్నారు, మీరు జాగ్రత్త పడండి అని చెప్పడం మనం చేసిన మొదటి తప్పు. రెండో వీడియోలో ఏం చెప్పాం మనం? ఇవాళ ఆయన్ని విచారిస్తున్నారు, ఈరోజు నాకు చాలా గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది, నాకు అనీజీగా ఉంది, నేను సహకరించలేను అని చెబుతాడు అని చెప్పాం. అదే రోజు సాయంకాలం వాళ్ళు ఇదే మాట చెప్పుకొచ్చారు. మూడో వీడియో అని చెప్పాం, ఈయన ఆరుద్రలో అరెస్ట్ అయ్యాడు, 40 రోజుల దాకా బయటకు రాడు, మళ్ళీ ఆరుద్ర వరకు రారని చెప్పన్నాం. ఆ తర్వాత ఇంకో వీడియో ఏం చేసాం మనం? ఇవాళ బెయిల్ అనేటువంటిది రావడం అవకాశం లేదు, ఒక రకంగా చెప్పాలంటే ఇది కొద్దిగా ఇంకొక 10 రోజులు పోతుంది అన్నాం. తను ఎలా బయటికి రావాలో మనం చెప్పాం. ఈ చెప్పిన పాపానికి నాకేం ముద్రేశారండి వాళ్ళు అంటే, కుప్పంలో చంద్రబాబు నాయుడు 25,630 ఓట్లతో ఓడిపోతున్నాడు అని ధైర్యంగా చెప్పినటువంటి దమ్మున్న ఆస్ట్రాలజీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోతారు కుప్పం, 25,630 ఓట్లతో ఓడిపోతున్నాడు. డ్యామ్ షూ రాసి పెట్టుకోండి. ఆన్ నోట్ ఈ వీడియో ఉంటుంది అప్పటిదాకా. జాగ్రత్తగా అట్టే టీడీపీ వాళ్ళని జాగ్రత్తగా మడిచి జాగ్రత్తగా పెట్టుకోమనండి. అంటే ఇక్కడ ఓడిపోతున్నాడు అని అంటే వాళ్ళు దాన్ని పాజిటివ్ తీసుకో నెగిటివ్ తీసుకోవాలా? వాళ్ళ లీడర్ ఓడిపోతున్నారంటే ఎవరైనా నెగిటివ్ గానే తీసుకుంటారండి. తెలుగులో ఏం చేస్తారు? అరే ఆయన ఒక పెద్ద సిద్ధాంతి చెబుతున్నాడు, దాన్ని మనం సెటరేట్ చేసుకున్న జ్ఞానం వాళ్ళకు ఉండాలా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 5,000 ఓట్లు ఓడిపోతాడని చెబుతాను. 5,000 ఓట్లు, ఆయన 25,000, ఈయన 5,000 ఓడిపోతారని చెప్పాను. అక్కడ పవన్ కళ్యాణ్ జాగ్రత్త తీసుకోవాలిగా, ఎందుకు చెబుతున్నారా అని. అంటే ఇక్కడ ఒక ఆస్ట్రాలజరు చెబితేనేమో బుర్ర జల్లుతారా, లేదన్నా వైసీపీ కార్యకర్తగా మారితేనేమో నన్ను చంపుతారా? ఏం పార్టీ మీకు? ఏ ఎజెండా మీది? 3 జెండాలు పడుతున్నారు భుజం మీద వేసుకొని. కాబట్టి ఇక్కడ బస్సు యాత్ర ప్రారంభమైన నాటి నుంచి తెలుగుదేశం కూటమి ప్రభావం క్రమక్రమేణా క్షీణించిపోతుంది. మొన్న జరిగినటువంటి
8వ తేదీ రాత్రి జరిగినటువంటి సూర్యగ్రహణ ప్రభావం కూటమి మీద ప్రభావం బలంగా పడింది.